కీళ్ళ నొప్పులు అనేవి మనకి చిన్నపిల్లల్లో చూస్తాము, అట్లాగే పెద్దవాళ్ళలో కూడా చూస్తాం. చాలామంది ఏమనుకుంటారంటే కీళ్ళ నొప్పులు ఓన్లీ పెద్దవాళ్ళలోనే, వయసు మీద పడిన వాళ్ళలోనే వస్తాయి, చిన్నపిల్లలకి పెద్ద ఎక్కువగా కీళ్ళ నొప్పులు రావని అనుకుంటారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది రెండు విషయాలు. ఒకటి, చిన్నవాళ్ళలో కీళ్ళ నొప్పులు వస్తున్నాయంటే జనరల్గా ఏదో ఒక ప్రాబ్లం వల్ల, వాళ్ళకి బాడీలో ఏదో ఒక డిసీజ్ ఉండటం వల్ల, ఒక జబ్బు ఉండటం వల్ల కీళ్ళ నొప్పులు వస్తుంటాయి. అదే పెద్దవాళ్ళలో అయితే మ్యాక్సిమం 80-90% అది అరుగుదల వల్ల కీళ్ళ నొప్పులు వస్తుంటాయి. సో దీని ప్రకారం మనము కీళ్ళ నొప్పుల్ని రెండుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్, రెండోది సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్. ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే మనము మన జాయింట్స్ని ఉపయోగించి కొన్ని సంవత్సరాల తర్వాత ఒక 50-60 సంవత్సరాల తర్వాత బికాస్ ఆఫ్ వేర్ అండ్ టేర్ అవి డ్యామేజ్ అయ్యి దానివల్ల నొప్పులను కలగజేస్తే దాన్ని ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఇది జనరల్గా మనము ఓల్డ్ పీపుల్లో చూస్తుంటాం. అట్లా కాకుండా సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. అంటే మనకి ఏదైనా ఒక జబ్బు రావటం, ఫర్ ఎగ్జాంపుల్ రుమటైడ్ ఆర్థరైటిస్ అని కీళ్ళవాతం, లేదు అంటే కనుక సోరియాటిక్ ఆర్థరైటిస్, లేదా కింద పడి యాక్సిడెంట్ అయ్యి కీళ్ళకి డ్యామేజ్ కావటం, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అని, అలా రకరకాల ఏదైనా ఒక జబ్బు రావటం వల్ల మన చిన్న వయసులో ఉండగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉండగా ఈ జబ్బు వలన అక్కడ లేకపోతే ఇన్ఫెక్షన్ రావటం వల్ల కానీ ఈ జబ్బుల వలన అక్కడున్న కీళ్ళు డ్యామేజ్ అయ్యి కూడా నొప్పులు వస్తుంటాయి. జనరల్గా ఈ సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ చిన్నపిల్లల్లో వచ్చే కీళ్ళ వాతాలు ఇలాంటివన్నీ కూడా మనము మెడిసిన్స్ ద్వారానే తగ్గించుకుంటాం. దీన్ని మనం వ్యాయామాల ద్వారా తగ్గించడానికి మనకి అంత అవకాశం ఉండదు. ఎందుకంటే అది జబ్బు గురించి వచ్చింది కాబట్టి దాన్ని మనం నయం చేస్తే ఆటోమేటిక్గా కీళ్ళు అనేవి కూడా నొప్పులు వాపులు తగ్గిపోతాయి. కానీ ఈ ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ ఏదైతే ఓల్డ్ ఏజ్ వల్ల వచ్చిందో దానిని మనము కొన్ని వ్యాయామాలు చేయటం వల్ల డెఫినెట్గా తగ్గించుకోవచ్చు. మనము నిలబడినప్పుడు ఎప్పుడైనా సరే మన బరువు కనుక ఒక 100 కేజీలు ఉంటే కనుక చెరువు మోకాళ్ళ మీద ఇటుపక్కన ఒక 50 కిలోలు, ఇటుపక్కన 50 కిలోలు బరువు పడుతుంటుంది. అదే మనం కనుక జంప్ చేస్తే కనుక 4 టైమ్స్ లేదా 3 టైమ్స్ ఆఫ్ ద వెయిట్ పడుతుంది. అంటే ఒక 200 కేజీల బరువు అనేది ఒక్కొక్క మోకాళ్ళ మీద పడుతుంది. మనం ఇంకా రన్నింగ్ చేస్తూ ఉంటే 8 టైమ్స్ ఆఫ్ ద వెయిట్ మన మోకాళ్ళ మీద పడుతుంటుంది అనమాట. కానీ అంత బరువు మన మోకాళ్ళ మీద డైరెక్ట్గా పడితే లోపల ఉన్న గుజ్జు కానీ, లోపల ఉన్న కార్టిలేజ్ కానీ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. ఓల్డ్ పీపుల్లో వచ్చే కీళ్ళ నొప్పులు అంటే అరుగుదల వల్ల వచ్చే నొప్పులు కొన్ని రకాలైన వ్యాయామాలు చేయాలి, కొన్ని అవాయిడ్ చేయాలి. ఫస్ట్ వాళ్ళు చేయకూడనిది ఏంటి అంటే కింద కూర్చుని పైకి లెగడం అనేది వాళ్ళు మానేసేయాలి కంపల్సరీగా. కింద కూర్చుని పైకి లెగిసేటప్పుడల్లా కూడా ఈ అరుగుదల అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరు కూడా కింద కూర్చుని పైకి లెగడం అనేది తగ్గించుకోవడం మంచిది. రెండవది మేజర్ థింగ్స్ మనం చూసేది ఏంటంటే ఏజ్ పెరిగినప్పటికీ వెస్ట్రన్ కమోడ్స్ యూజ్ చేయడం, అంటే పైన కూర్చునేది యూజ్ చేయడం మంచిది. ఎప్పుడు కూడా 3 అడుగుల ఎత్తుపీట మీద కూర్చోవాలి. వాకింగ్, జాగింగ్ కన్నా వ్యాయామ విషయంలో సైక్లింగ్ కానీ, లేకపోతే స్విమ్మింగ్ కానీ, థ్రెడ్మిల్, ఎలక్ట్రికల్ థ్రెడ్మిల్ కానీ యూజ్ చేయడం చాలా మంచిది. వాకింగ్ మటుకు అవాయిడ్ చేయడం మంచిది.